అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. Hi guys, welcome back to my channel. This is me Varshita back with another video. So ఈరోజు 14th of January భోగి కాబట్టి ఇప్పుడే 5:30కి లేచి ఇంకా మాకెప్పుడు ఇక్కడ మా కమ్యూనిటీలోనే చేస్తారనమాట, అందరూ ఒకే దగ్గర. అలాగే అక్కడ ఒక దగ్గర అట్లా పెద్దగా వేశారు. ఇప్పుడు అందరం ప్రతి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళాలి. అక్కడే వేస్తున్నారు, ప్రతిసారి అక్కడే వేస్తారు. దాంట్లో వేయడానికేమో దొంగనానెవరు? హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. సో ఇంకా ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ వెళ్తున్నాయి అనమాట స్పీకర్ అంతా పెట్టి, కాబట్టి కాపీరైట్ వస్తుందని నేను ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో నా లాస్ట్ వీడియో ఒక 15 days బ్యాక్ ఉంది, అది కూడా కాలేజ్కి వెళ్ళా కాబట్టి ఇంకా నా సెమిస్టర్ 3rd స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా నేను 3rd నుండి మళ్ళీ కాలేజ్కి వెళ్ళా. తర్వాత నెక్స్ట్ సండేనే వచ్చేసా. ఇంకా ఈ వీక్ ఇంకా కర్ణాటకలో మాకు హాలిడేస్ ఇవ్వరన్నమాట, కాబట్టి సంక్రాంతికి ఓన్లీ ఒకరోజే ఇస్తారు. కాబట్టి మేము ఇంకా హాలిడేస్ పెట్టుకొని రావాల్సి వచ్చింది. ఈ వీక్ అంతా హాలిడేస్ పెట్టుకునేసా. తర్వాత ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాక హాలిడేస్ అన్నీ ఎలాగో అలాగా నేను అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యి ఏదో ఒకటి చేసుకోవాలి. నెక్స్ట్ హాలిడేస్ పెట్టనీకి ఉండదు, ఎందుకంటే 1 week మొత్తం పెట్టా కాబట్టి. ఇంకా లాస్ట్ వీక్ అంతా నాకు ఫుల్, అప్పుడే సెమిస్టర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మాకు మార్నింగ్ 8కే క్లాసెస్ కాబట్టి నాకు ఆ కోడ్ అంతా డీకోడ్ చేసుకునే నాకు బ్రెయిన్, ఎందుకంటే ముందంతా హాలిడేస్ ఇంట్లో ఉన్నాం కాబట్టి 10-11కి అంతా లేచి సడన్గా 6-7కి లేయాలంటే బాడీ సహకరించదు అనమాట. కాబట్టి ఇంకా కాలేజ్కి వెళ్ళాక మైండ్ కొంచెం రిఫ్రెష్ అయ్యి కాలేజ్ ఒక 5 days క్లాసెస్కి వెళ్ళి తర్వాత అంతా అలా జరిగిందనమాట. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చేసా. న్యూ ఇయర్ వ్లాగ్ కూడా ఏమైందంటే అది ఫుల్ ఇంకా ఎంజాయ్ మూడ్లో ఉండిపోయి సరిగ్గా వీడియోస్ కూడా తీయలేదు. వైకుంఠ ఏకాదశిది వ్లాగ్ అయితే తీసాను కానీ పోస్ట్ చేయలేదన్నమాట. తర్వాత ఇంకా సంక్రాంతి ఇప్పుడు ఇంటికి వచ్చా కాబట్టి ఇప్పుడు ఇంకా వ్లాగ్స్ చేస్తున్నా మెల్లగా. ఇది ఫస్ట్ డే భోగి రోజు చేసా. ఇంక ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంకా పిండి వంటలు అన్నీ ఇంకా మేము ఏవి స్టార్ట్ చేయలేదు. మామూలుగా ముందు ప్రతి ఇయర్ ఏంటంటే ముందే ఇప్పుడు పండగ ఒక 1-2 days ముందే చేసేస్తూ ఉన్నాం, కానీ ఈసారి అలా చేయలేదు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇప్పుడు వంటలు చేసి అన్నీ చేయాలి. కాబట్టి మేబీ ఇట్ పర్మిట్స్ నేను ఆ వీడియో కూడా చేస్తాను. అది ఇంకా భోగి గురించి అయితే లాస్ట్ ఇయర్ అంతా మేము ఇక్కడే చేసుకున్నాం, ఇక్కడ ఇంట్లోనే. ప్రతి ఇయర్ ఇట్లానే కమ్యూనిటీలో భోగి చేస్తారు, అందరం ఇక్కడికే వచ్చి. ఇలా కోలాటము మాకు ఒక 20 days నుండి ఒక మాస్టర్ వచ్చి నేర్పిస్తూ ఉన్నారనమాట ఆంటీ వాళ్ళందరికీ. నేను ఒక 2 days అలా వెళ్ళాను. తర్వాత అలానే మేము అక్కడ నేర్చుకున్నవి ఇంకా ఊరికి అలా సాంగ్స్ పెట్టి అలా వైబ్ అయ్యారనమాట అందరూ కాసేపు. సో ఇంకా ఈరోజు ఏం చేసామంటే మార్నింగ్ నుండి ఇంకా ఇలానే భోగి 5:30కి అలా భోగి స్టార్ట్ అయింది. 7:30 వరకు అలా అయిన తర్వాత ఇంకా అందరం వచ్చేసి ముగ్గు కూడా వేసాము. యాక్చువల్లీ నైటే వేయాల్సింది, కానీ ఇంకా మార్నింగ్ వేసాము. తర్వాత అందరం రెడీ అయిపోయాక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంట్లోనే
ఫుల్ ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ అక్కడికే వచ్చారు. దట్స్ హౌ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ సంక్రాంతి వెంట్. చిత్తల్లి ఏం చేస్తున్నా? కరాటే చేస్తున్నావా? మరి ఏం చేస్తున్నా? ముగ్గు వేస్తున్నా. ముగ్గు నువ్వు కాదు వేసింది, ఇదంతా నువ్వే వేసావా? నేను కొంచెం వేసాను, మీకు హెల్ప్ చేస్తున్నాను. అవునా? సో ఫర్ పీపుల్ హూ ఆర్ వండరింగ్ అబౌట్ మీకు ఎందుకు భోగి పళ్ళు పోస్తున్నారు అని, సో లీతు మా ఇంట్లో చిన్నపిల్ల కాబట్టి ఆమెతో పాటు ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా మా ఇద్దరికి అలా కూర్చోబెట్టేస్తారనమాట. అలా మా ముగ్గురికి కలిపి ప్రతి ఇయర్ పోసేది అలా ఆనవాయితీలాగా వచ్చేస్తుంది. సో అలానే మేము కంటిన్యూ చేసేస్తున్నాం. హ్యాపీ భోగి. అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. 3, 2, 1 అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నానేం చెప్పలా? అన్నీ అదే తీసుకుంటానులే. తీసుకుంటాను. రామా చెరి కార్కి సైడ్ పెట్ట. మొక్క 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 మొక్క. హాయ్ గాయ్స్. సో పొద్దున్న భోగి అయిపోతానే బయట ముగ్గేసేసాం. ముగ్గేసేసిన వెంటనే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం రెడీ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడే ఇడ్లీ, దోశ, నాటుకోడి, చికెన్. ఇంకా అందరు ఇక్కడికే వచ్చారు లంచ్కి. సో ఈరోజు ఇక్కడ లంచ్ చేస్తున్నాం, నేను చూపిస్తాను మీకు. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం అట్లా ఫొటోస్ తీసుకొని రీల్స్ తీసుకొని అంత సెట్ అయిపోయాక ఈరోజు ఖచ్చితంగా మీకు వ్లాగ్ పెడతా, ఖచ్చితంగా పెడతా. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్ పెట్టి ఒక 15 days పైన అయిపోయింది. చిట్టల్లి ఇక్కడే ఉంది లోపల. బిందు లీతో పిలుస్తుంది. సో అది అన్నమాట. కష్టపడి చికెన్ బిర్యానీ చేశాను, మటన్ కర్రీ చేశాను, చికెన్ నాటుకోడి చేశాను, రైస్. అసలు అంతా అమ్మ వాళ్ళు చేశారు. ఇది వచ్చి రైతా, నెక్స్ట్ ఇది వచ్చి గోంగూర కర్రీ, నెక్స్ట్ ఇది వచ్చి మా ఇదేంటి ఏం రసం, నెక్స్ట్ ఇది మటన్ కర్రీ, ఇది చికెన్ బిర్యానీ, అది నాటుకోడి పులుసు, వైట్ రైస్.
భోజీ. చెప్పురా. హ్యాపీ భోగి. థర్డ్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. పొద్దున్న భోగి మంట దగ్గర ఒక అవుట్ఫిట్ వేసాం, తర్వాత శారీ వేసా స్నానం చేసి, తర్వాత తినేసి వచ్చాక మళ్ళీ ఇప్పుడు మార్చేసి అందరం తినేసి ఇప్పుడు ఇలా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ నానమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాలి. ఇంకా అసలు వంటలు ఏమీ చేయలేదు, అక్కడికి వెళ్ళి ఇంకా అన్నీ చేసుకోవాలి. హాయ్ గాయ్స్, ఇంట్రడ్యూసింగ్ మై మామగారు. చెప్పు మామ. హాయ్ బండి ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్ టు ఆల్. అయిపోయింది పొంగల్ ఈరోజు. అవునా? 3 days కలిపి పొంగల్ కాదు, ఫస్ట్ డే పొంగల్, తర్వాత సంక్రాంతి. ఫస్ట్ రోజు భోగి, సెకండ్ డే పొంగల్. ఫస్ట్ డే పొంగల్, ఫస్ట్ డే భోగి, భోగి సెకండ్ పొంగల్, పొంగల్, థర్డ్ మకర, కనుమ, సెకండ్ మకర, కనుమ, థర్డ్ భోగి, మకర, కనుమ, ఫినిష్. ఓకే, భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గైజ్, యాక్చువల్లీ మా మామకి హెడ్ఏక్ ఉందన్నమాట. హెడ్ఏక్ అని స్పెట్స్ తీసుకున్నాడు. వద్దులే, హెడ్ఏక్ అని స్పెట్స్ తీసుకున్నాడు కాబట్టి స్పెట్స్ హెడ్కి పెట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే హెడ్ఏక్ తగ్గుతుంది కాబట్టి కదా మామ. హాయ్ ఫ్రెండ్స్, ఎటబరిస్తున్నారు దీన్ని మీరు. సో ఇప్పుడే మా నాన్నమ్మ దగ్గరకు వచ్చాం. ఇంకా పండగ అంతా ఇక్కడే, లైట్ లేదు, ఇంకా పండగ అంతా ఇక్కడే. 3 days వంటలు అన్నీ ఇక్కడే చేస్తాం కదా చిత్తల్లి. కాబట్టి అంతే, ఈరోజు భోగి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఇంకా రేపు ఫుల్ వంటలు వ్లాగ్ అంతా వస్తుంది. సో if you like my videos or if you want other videos, please do subscribe to my channel. భోగి శుభాకాంక్షలు అందరికీ. So please do like, share, comment and subscribe to my channel Varshita Srinivas. ఇంకా అంతే, bye bye.